హలో అందరికీ వెల్కమ్ టు మా మెనీలాగ్. ఈరోజు నేను లంచ్కి అయితే టమాటా రైస్ చేస్తున్నానండి. సో లంచ్ టైం అయిపోతుంది, ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే చిటిముత్యాల రైస్ని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇంకా టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఇంకా టమాటాలు అయితే నార్మల్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి. అట్లా ఫ్రై చేసుకుంటే నోటికి తగులుతుందని చెప్పేసి నేనైతే పేస్ట్ పడుతున్నాను. టమాటాలను మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకొని మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ అవసరం లేదండి, నార్మల్ గా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను టమాటా క్యూరీ వేసే వీడియో అయితే డిలీట్ అయిందండి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోగానే మనం మిక్సీ పట్టుకున్న టమాటా క్యూరీని కూడా వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిందండి. చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిటిముత్యాల రైస్ ని కూడా వేసుకుంటున్నాను. ఇంకా రైస్ ని వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం రైస్ కి పట్టేలాగా ఫ్రై చేయాలి. చూడండి మసాలా మొత్తం పట్టిందండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఒక గ్లాసు చిట్టిముత్యాల రైస్ కి నేను 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇంకా ఈ స్టేజ్ లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకో, సాల్ట్ కలుపుకోవాలండి. ఇంకా కుక్కర్ పెట్టేసానండి. ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇంకా 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి రైస్ మాత్రం ఫుల్ కలర్ఫుల్ గా కనపడుతుంది. ఈ టమాటా రైస్ అయితే లంచ్ బాక్స్ కి అయితే ఈజీ రెసిపీ అండి. ఇంకా ఇందులో మనకు కావాలంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.